కర్నూలు జిల్లా ఆలూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్ని ఎమ్మెల్యే విరూపాక్షి ఘనంగా నిర్వహించారు. ముందుగా మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సామాన్యుడినైనా తనను ఎమ్మెల్యే చేసిన వైఎస్ జగన్ కు విరూపాక్షి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాలు సామాన్యులకు నేరుగా అందించిన నాయకుడు వైఎస్ జగనేనని అన్నారు. చంద్రబాబు 6 నెలల్లో 1,00,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని విరూపాక్షి విమర్శించారు. కర్నూలు జిల్లా ఆలూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్ని ఎమ్మెల్యే విరూపాక్షి ఘనంగా నిర్వహించారు. ముందుగా మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సామాన్యుడునైన తనను ఎమ్మెల్యే చేసిన వైఎస్ జగన్ కు విరూపాక్షి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాలు సామాన్యులకు నేరుగా అందించిన నాయకుడు వైఎస్ జగనేనని అన్నారు. చంద్రబాబు 6 నెలల్లో 1,00,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని విరూపాక్షి విమర్శించారు. మన రాష్ట్రానికి ఎందుకంటే పేదల పెన్నిది అనేది నిదర్శనం మన జగనన్న 19 నుంచి 24 వరకు చూసినాము. ఎందుకంటే పిల్లల్లో ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనే అక్క చెల్లెమ్మలకి, అదేవిధంగా చేయూత అయితేనేమి చాలా అద్భుతంగా ఏ టైం టు టైం ఎందుకంటే క్యాలెండర్ ఇచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసింది. ఈరోజు అదే కూటమి ప్రభుత్వం 6 నెలలు 7 నెలలు నడుస్తుంది. ఒక్క సంక్షేమ పథకం మరి ఎవరికి ఇచ్చింది లేదు. సంక్షేమ పథకాలు ఈకున్నా కానీ దాదాపుగా మొన్ననే మంగళవారం అప్పుల పండుగల వాళ్ళు చేసుకుంటున్నారు. దాదాపుగా నిన్న మంగళవారానికి 17,000 కోట్లతో దాదాపుగా ఈ 6 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పు చేసింది. ఎవరికి పెట్టినారు? ఇది ఇప్పుడు సంక్షేమ పథకాలు లేదు, తల్లికి వందనం లేదు, ఆసరా లేదు, అదేవిధంగా రైతులకి భరోసా లేదు, అదే ఉచిత బస్సు అన్నారు అది లేదు, మళ్ళా నిరుద్యోగ భృతి 3,000 అన్నారు అది లేదు, 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తున్నాం అది లేదు, అదేవిధంగా అక్కా చెల్లెలు 18 సంవత్సరాలు దాటితేనే 1500 అకౌంట్లు వేసేస్తాం అది లేదు. ఎక్కడ చేస్తున్నారనే విధంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం దాచుకోవడానికే సరిపోతుంది. కానీ ఈ 1,00,000 కోట్లకి ఖచ్చితంగా మీరు దీనికి లెక్క చూపాలా.